హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది రికనింగ్ అంటే లెక్కింపు, ఎన్నిక చేయడం అంటే క్యాలిక్యులేషన్ అనమాట. పర్సన్స్ ఒపీనియన్ ఆన్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ రెకాన్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్ అంటే వర్షం పడుతుందని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ రెకన్ అంటే ఏంటి? నేను అనుకోవడం, నా ఒపీనియన్ అనమాట. దేనిపైన? వర్షం పైన. సో ఇప్పుడు వర్షం పడుతుందని నేను భావిస్తున్నాను. సో రెకనింగ్ అంటే ఎన్నిక చేయడం లేదా లెక్కించడం లేదా ఒపీనియన్, ఒక పర్సన్ ఒపీనియన్ ఆన్ సంథింగ్. రెండవది సమన్స్ అంటే తెలుగులో కూడా సమన్లు అనొచ్చు. లేదా ఒక నిర్దిష్ట ప్రదేశానికి హాజరు కావాలని చెప్పి కోర్టు ఆదేశిస్తుంది. పలానా టైంకి పలానా తారీఖులోపు నువ్వు కోర్టుకి హాజరు కావాలి అని చెప్పి కోర్టు సమన్లు పంపిస్తుంది. ఎవరైతే కోర్టుకు రావాలో, ఎవరి అపీరియన్స్ అయితే కోర్టుకి అవసరమో వాళ్ళకి సమన్స్ పంపిస్తుంది. వ్యక్తుల కోసమే కాదు, ఏదైనా డాక్యుమెంట్ ఎవరి దగ్గర ఉన్నా సరే ఆ డాక్యుమెంట్ తీసుకొని రండి అని చెప్పి కూడా సమన్లు ఇవ్వచ్చు. మూడవది అప్రూవ్డ్ అంటే ఆమోదించబడిన. అప్రూవ్డ్ అంటే యాక్సెప్ట్ చేయడం, అలో చేయడం, అఫీషియల్గా అగ్రీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ద కోర్ట్ అప్రూవ్డ్ ద సేల్ ఆఫ్ ది ప్రాపర్టీ అంటే ఏంటి? కోర్టు ఈ ప్రాపర్టీ అమ్మకాన్ని ఆమోదించింది. సో ఈ ప్రాపర్టీ అమ్మడాన్ని అప్రూవ్ చేసింది అని అర్థం. నాలుగవది ఎండోర్స్మెంట్ అంటే ఆమోదంతో పెట్టే సంతకం. అంటే ఏదైనా విషయాన్ని సమర్థించడం లేదా వాళ్ళ అంగీకారాన్ని తెలియచేయడానికి మద్దతుగా ఒక సంతకం అనేది పెట్టడం. ఐదవది పర్జురీ అంటే అబద్ధ సాక్ష్యం. పర్జురీ అంటే అప్రమాణము లేదా తప్పుగా ప్రమాణం చేయడం. అంటే ఏంటి అనంటే పర్జురీ అనేది ఒక యాక్ట్ ఆఫ్ లయింగ్ అండర్ ఓత్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. అంటే చట్టం ముందు నేనంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని చెప్పి కూడా అబద్ధాలు చెప్పడం. కోర్టులో ప్రామిస్ చేస్తారు, భగవంతుని ఎదుట అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఏమీ చెప్పను అని చెప్పి. సో ఆ ప్రామిస్ చేసినా సరే వీళ్ళు అబద్ధాలు చెప్పడం. ఎందుకు వాళ్ళు ప్రామిస్ చేశారు అలాగా భగవంతుని ముందు అని? నిజం చెప్పడానికి కదా. ప్రామిస్ చేసి కూడా అబద్ధం చెప్పినట్లయితే ఈ పర్జురీ అనే పదాన్ని వాడతాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.